ఈ రోజులుగా సోషల్ మీడియాలో సమంత ప్రెగ్నెన్సీ న్యూస్ అనేది చాలా హాట్ టాపిక్‌గా నడుస్తుంది. అయితే తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన పాత ఇంటర్వ్యూలో కొన్ని క్లిప్పింగ్స్ అయితే నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యి ఆయన యాంగర్ ఇష్యూ కోసం మాట్లాడిన ఒక విషయం అయితే నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఆ వీడియో కింద చాలా జనాలు ఇప్పుడు సమంత నాగ చైతన్య విడాకుల కోసం చర్చలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టేశారు. అయితే నాగ చైతన్య, సమంత ఇద్దరు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. సమంత విడాకుల తర్వాత మయోసైటిస్ వ్యాధితో బాధపడి దాని నుండి బయటికి వచ్చి రాజ్ నిడుమూరి గారిని రెండో వివాహం చేసుకుంది. ఇక సమంత కంటే ముందే నాగ చైతన్య శోభితను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అదంతా మనకి తెలిసిందే. అయితే ఇటీవలి 3 ఇయర్స్ తర్వాత తను మయోసైటిస్ వ్యాధి బారిలో ఉన్నప్పుడు తను సినిమాలకి కంప్లీట్‌గా ఫుల్ స్టాప్ పెట్టి హెల్త్ పైన కాన్సంట్రేట్ చేశారు. ఇక రెండో పెళ్లి చేసుకున్న తరువాత ఇక 3 ఏళ్ల గ్యాప్ తర్వాత 'మా ఇంటి బంగారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ సినిమాలో నటించడానికి కారణం ఆమె భర్త అంటూ కూడా తెలియచేసింది సమంత. రాజ్ నిడుమూరి గారు సినిమాల్లో నటించమని తనకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారని, ఆయన కారణంగానే నేను మళ్ళీ ఇప్పుడు సక్సెస్‌లో నిలబడ్డాను అని సమంత గారు తెలియచేశారు. అంటే ఆమె తన రెండవ భర్త అయిన రాజ్ నిడుమూరితో చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడు నాగ చైతన్య టాపిక్ మాట్లాడితే ఆ ఇంటర్వ్యూలో ఇక నాగ చైతన్యకు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీకు ఏదైనా విషయంలో ఈజీగా కోపం వచ్చేసేది గానీ, లేదంటే మీరు ఏదైనా యాంగర్‌గా ఫీల్ అయ్యి, లేదంటే ఎక్కువ లోగా ఫీల్ అయ్యే విషయం ఏమైనా ఉందా అని అడిగితే, నాకు నచ్చినట్టు జరగకపోతే నేను చాలా లో అయిపోతాను. దానికోసమే పదే పదే ఆలోచిస్తాను. దానివల్ల నాకు కోపం కూడా ఎక్కువగా వస్తుందన్నట్టుగా నాగ చైతన్య చెప్పడం జరిగింది. సో, ఆ వీడియో కింద జనాలు కామెంట్స్ ఇప్పుడు ఎలా పెడుతున్నారంటే, అందం అలానే సక్సెస్ ఒకే దగ్గర ఉంటే అది వర్కౌట్ కాదు. మీ పక్కనైతే అస్సలు వర్కౌట్ కాదు అని నాగ చైతన్యకు కామెంట్స్ పెడుతున్నారు. దాంతో పాటుగా సమంత సక్సెస్ అవుతూ ఉంటే అది చూడలేకపోయారు. ఈయన చెప్పినట్టు ఆమె కొన్ని విషయాలు ఉండకపోయి ఉండొచ్చు. అందుకని ఈయన చాలా క్విక్‌గా డివోర్స్ అన్న ప్లాట్‌ఫార్మ్ పైన ఎక్కేసాడు అన్నట్టుగా కూడా కామెంట్స్ పెడుతున్నారు. మళ్ళీ ఇది హాట్ టాపిక్‌గా నడుస్తుంది సోషల్ మీడియాలో. చూద్దాం ఏమవుతుందో.